ఫ్రెండ్స్ అఖండ 2 సినిమా కొంతమంది ఏమో జనవరి 12న రిలీజ్ అవుతుంది అంటున్నారు, కొంతమంది ఏమో డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది అంటున్నారు, ఇంకొంతమంది ఏమో క్రిస్మస్ కి 25వ తారీఖు రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. మరి ఎందుకు ఈ సినిమా మూవీ టీం నా కొడుకులు అసలు కరెక్ట్ డేట్ కి రిలీజ్ చేయకుండా ఎందుకు ఈ విధంగా నాటకాలు దెంగుకుంటా పోస్ట్ పోన్ చేస్తున్నారు సినిమా అనేటువంటిది ఈ రోజు ఈ వీడియోలో సొల్లు కథలు దెంగకుండా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ మూవీ టీం వాళ్ళ దగ్గర పైసలు అయితే గుత్తవలుగా ఉంటాయి ఫ్రెండ్స్. పైసలు లేదే ఊకేనే సినిమా ఎవ్వడు తీయడు. అయితే ఈ సినిమానంట హైకోర్టు కేసు లౌడా లఫంగ్ అనుకుంటా అయితే పోస్ట్ పోన్ అయితే మరీ విపరీతంగా రోజు అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఈ విధంగా అసలు పీకనికే ఇస్తుండ్రా పోస్ట్ పోన్ అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు ఫ్యాన్స్ ని అయితే ఎడ్డి గొర్రెలను అయితే చేస్తున్నారనమాట. ఒక పక్క టికెట్లు గుద్దవాలుగా వెరిగిపోయినాయిరా నాయన నీ అమ్మ అంటే ఏదో నీ అమ్మ ఒక్కసారన్నా ఎంజాయ్ చేద్దాం రా నాయన సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఉందన్నమాట. అండ్ ఇక వాళ్ళకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయంటే అది ఫ్యాన్స్ కి అనేటువంటి చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే పోస్ట్ పోన్ చేశారని చాలా అంటే చాలా బీపీ దింగుతుంది అనమాట ఫ్యాన్స్ కి అయితే, మన బాలయ్య అన్నయ్య ఫ్యాన్స్ కి అయితే. అయితే ఈ మూవీ టీం నా కొడుకులు ఎట్లా చేసిండ్రంటే డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది అఖండ 2 సినిమా అని చెప్పి థియేటర్ దగ్గరికి జనాలను అందరినీ రప్పించారు ఫ్రెండ్స్. ఫ్యాన్స్ ని కూడా మన బాలయ్య అన్నయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కి ఏ విధమైనటువంటి ఆనందం ఉంటుందో మనకు మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్. అదే విధంగా వాళ్ళు కూడా మంచిగా బ్యానర్లు తయారు చేపించి అదే విధంగా మన అఖండ 2 సినిమాలో మన బాలకృష్ణ అన్నయ్య అఘోరా గెటప్ వేసాడు కదా ఫ్రెండ్స్. ఆ గెటప్ ని రీక్రియేట్ చేసి వాళ్ళు కూడా అఘోరా వేషం వేసుకొని అయితే థియేటర్ దగ్గరికి అయితే వచ్చారనమాట. వచ్చిన తర్వాత అందరిని కూడా అయితే ఎర్రి పప్పాలని ఎర్రి పోకాలని చేశాడనమాట ఈ మూవీ టీం నా కొడుకులు. అయితే ఇదంతా సినిమా ఆగిపోయింది అని తెలిసిన తర్వాత ముందు వరుసలో ఎవరైనా ట్రోల్స్ చేస్తారంటే మన బాలకృష్ణ అన్నయ్యని, అది చిరంజీవి తాతయ్య ఫ్యాన్స్, అదే విధంగా శరణం అన్నయ్య ఫ్యాన్స్, మన గోని అన్నయ్య వీళ్ళ పేటిఎం ఫ్యాన్స్ ట్రోల్స్ అయితే చేస్తారనమాట. ఏ విధంగా అంటే ఈ బుల్బుల్ గాడు ఇంతేరా, వీడు తాగుబోతోడ్రా నాయన, వీడు పెద్ద వేస్ట్ గాడు, ఈయన సినిమాని ఎందుకు చూస్తున్నారా మీరు, మీకు వేరే పని పాట లేదారా విధవల్లారా అని చెప్పి ఈ విధంగా అయితే మన బాలకృష్ణ అన్నయ్యనే కాదు బాలకృష్ణ అన్నయ్య ఫ్యాన్స్ ని కూడా టార్గెట్ చేసి అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట. అయితే ఇదంతా చూసిన తర్వాత మన బాలకృష్ణ అన్నయ్య ఊరుకుంటాడా ఫ్రెండ్స్, రే నన్నేమన్నా అనుండి కానీ నా ఫ్యాన్స్ ని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని చెప్పి ఈ విధంగా అయితే మన బాలకృష్ణ అన్నయ్య అయితే రియాక్షన్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్. ఈ అఖండ 2 సినిమా మూవీ టీం నా కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన తిక్కప్పుకు పనికి అదే విధంగా వాళ్ళంట ఈ అఖండ 2 సినిమా మూవీ టీం వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళంట బయటికి వెళ్లి ఈ సినిమా కోసము 30 నుంచి 40 కోట్ల వరకు అయితే అప్పు చేసి అయితే తీసుకొచ్చారంట ఫ్రెండ్స్ ఈ అఖండ 2 సినిమా కోసము. అయితే ఇక హైకోర్టులో చెప్పినటువంటి విషయం వాళ్ళు ఏమిటి అంటే 30 కోట్లు మీరు బయటికి వెళ్లి అప్పు చేసి తీసుకొచ్చారు కదా, అది ముందు కట్టండి, ఆ తర్వాతనే సినిమానే రిలీజ్ చెయ్యాలి, లేకపోతే మీరు మా మాట వినకుండా రిలీజ్ చేసే కేసు అవుతుంది అని చెప్పి హైకోర్టు వాళ్ళు ఈ విధంగా చెప్పారంట ఫ్రెండ్స్. సో ఆ విధంగా అయితే ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈ 30 కోట్లని అప్పు మొత్తం క్లియర్ చేయడానికి ఈ మూవీ టీం వాళ్ళకైతే నానా తంటాలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎందుకు రా నా ఫ్యాన్స్ మొత్తం బాధపడుతున్నారా నాయన మీ వల్ల, ఆడ నాకు వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం లేదు అని చెప్పి మన బాలయ్య అన్నయ్యని మంచితనం ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలిసిందే ఫ్రెండ్స్. మన బాలయ్య అన్నయ్య లోపల ఇక స్వయంగా ఆయననే రంగంలోకి దిగి ఆ 30 కోట్లు ఏదైతే ఉందో అది నేనే కడతానరా, మీరు సినిమాని అర్జెంట్ గా రిలీజ్ చెయ్యండి అని చెప్తే ఈ విధంగా మళ్ళీ నా కొడుకులు అయితే నాటకాలు దెంగకుండా అయితే వద్దు సార్ మీ పైసలు అయితే వద్దు, అది ఏదైతే అప్పు అయితే ఏదైతే ఉందో 30 కోట్ల అప్పు అది మేమే బయటికి వెళ్ళి ఎలాగోలా తెచ్చి అయితే మేమే కడతాము అని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే ఫ్యాన్స్ అయితే రోజు నిరాశపరుచుతున్నారు ఫ్రెండ్స్. అసలు వీళ్ళని ఏమనాలో కూడా నాకైతే అస్సలు అర్థమైతే లేదు అనమాట. ఎందుకంటే మన బాలకృష్ణ అన్నయ్య కడతాను నేనే పైసలు అన్నంగా కూడా ఈ కొడుకులకి ఏం గుద్దల్లం అవుతుందో ఏమో. సో ఈ విధంగా అయితే ఈ నా కొడుకులు అయితే బిహేవ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు మీకు ఏమనిపిస్తుందో, అసలు ఈ కొడుకులను ఏం చేయాలి ఏమనాలి అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఏ ఛానల్లో కూడా ఎవ్వరు కూడా ఇంత డీటెయిల్ గా అయితే చెప్పారనమాట. సో అందుకే సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. సో మళ్ళీ ఉంటా ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.